2 నెలలుగా వాతావరణ తీవ్రతను మనం చూస్తూ ఉన్నాము. గడిచిన 2 నెలల్లో దాదాపుగా 45 డిగ్రీల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అవన్నీ కూడా ఒకసారి మనతో పాటు ఐఎండీ వెదర్ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. గత మార్చ్ ముగించుకున్నాము, అలాగే ఏప్రిల్ కూడా ముగించుకున్నాము. ఒక విధంగా మార్చిలోనే మనకి 40 డిగ్రీల వరకు కూడా కొనసాగి కొన్ని జిల్లాల్లో 42 డిగ్రీలు, తర్వాత ఏప్రిల్కి వచ్చేసరికి ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఏప్రిల్లోనే 45 డిగ్రీల వరకు కూడా ఇటు ఆదిలాబాద్ అలాగే నిజామాబాద్లో నమోదైన గణాంకాలు చూడవచ్చు. ఇంకా సిటీ పరంగా చూసుకున్నప్పటికీ కూడా 42 డిగ్రీల వరకు కూడా ఏప్రిల్లో మనకి వచ్చింది. ఇంకా మే వచ్చేసరికి ఒక విధంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉష్ణ తీవ్రత అనేది ఏప్రిల్ అంతా కొనసాగినప్పటికీ మేకి వచ్చేసరికి మొదటి వారం అంతా కొంచెం ఉన్నటువంటి స్థానిక వాతావరణ పరిస్థితుల వల్ల ఎండ తీవ్రత అనేది కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా రెండో వారం నుంచి కూడా దక్షిణ భాగంలో ఎక్కువగా ఎండ తీవ్రత అనేది ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు నమోదైన గణాంకాలు ఒక్కసారి పరిగణనలోకి తీసుకుంటే ఇటు ఆదిలాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే నిజామాబాద్లోను, ఇంకా చూసుకున్నట్లయితే మనకి మెదక్లో కూడా 43 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగింది. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా నిన్న 1 డిగ్రీ యొక్క పెరుగుదల అనేది కనిపించింది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే సిటీలో 41.2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుండగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఒక విధంగా రాజేంద్ర నగర్ కానీ హైత్ నగర్ కానీ తీసుకున్నట్లయితే అక్కడ కూడా రాజేంద్ర నగర్ వచ్చేసరికి సుమారు మనకి 41 డిగ్రీ వరకు కొనసాగుతుండగా హైత్ నగర్ వచ్చేసరికి 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా పట్టణ్ చెరువు వచ్చేసరికి 39.4 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉష్ణ తీవ్రత అనేది ఇటు 39 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు కూడా కొనసాగుతూ ఎక్కువగా ఉత్తర తెలంగాణ భాగంలో అధికంగా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు అంచనా ప్రకారం ఇటు ఉత్తర తెలంగాణ భాగాల్లోనూ అలాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది అధికంగా కొనసాగుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే జన్గాం, ఇంకా చూసుకున్నట్లయితే సిద్దిపేట్, ఇంకా వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట్, నల్గొండ జిల్లాలు మినహాయించి మిగిలిన భాగాలంతట్లో కూడా సుమారు 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదై రేపటికల్లా కూడా చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ భాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనే ఎండ తీవ్రత అనేది గరిష్టంగా కూడా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు మహబూబ్నగర్, అలాగే నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, వికారాబాద్, సంగారెడ్డి ఈ జిల్లాలతో పాటు మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, ఇంకా కరీంనగర్, ఇంకా చూసుకున్నట్లయితే నిజామాబాద్, జగిత్యాల అన్ని జిల్లాల్లో కూడా ఎండ తీవ్రత అనేది 41 నుంచి 44 డిగ్రీల వరకు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే మే 3 అనగా ఈ యొక్క మే 3 నుంచి స్వల్పంగా ఎండ తీవ్రత అనేది ఇటు ఉత్తర తెలంగాణలోను దక్షిణ భాగాల్లో కొనసాగేట్టుగా మిగిలిన జిల్లాల్లో మాత్రం స్వల్పంగా తగ్గుదల అనేది కనిపిస్తుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కనుక 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా ప్రస్తుతం నమోదవుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ దిగువ స్థాయిలో వీచేటువంటి ఇటు పశ్చిమ గాలులు కానీ నైరుతి గాలులు కానీ రాష్ట్రానికి తేలికపాటి వర్షాన్ని తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా ఇటు ఈరోజు కనుక చూసుకున్నట్లయితే తూర్పు భాగంలో ఉన్నటువంటి ఒక విధంగా జయశంకర్, భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం వీటితో పాటు ఖమ్మం, సూర్యాపేట్, నల్గొండ ఈ యొక్క జిల్లాలకు తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండి వీటితో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రేపటి నుంచి కూడా క్రమేపీ ఇటు తూర్పు భాగంలోనే ఎక్కువగా మనకి ఈ యొక్క తేలికపాటి వర్ష సూచనతో పాటు ఎదురుగాలి ప్రభావం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒక విధంగా 3 మే నుంచి కూడా ఎక్కువ తెలంగాణ ఉత్తర భాగాల్లోనూ అలాగే మధ్యస్థ భాగాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్ష సూచన అనేది నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సార్, అంటే ఒక 1 వీక్ నుంచి మనం చూస్తూ ఉన్నాము. అధికంగా అంటే పొద్దున్న చూసుకునేసరికి పగలంతా కూడా ఎక్కువ టెంపరేచర్ నమోదవుతుంది. రాత్రి ఈవినింగ్ 4 అయ్యేసరికి ఏమవుతుందంటే డౌన్ అయిపోతూ ఉంది టెంపరేచర్. వాటికి ఏంటి అసలు రీజన్ ఏంటి? ఒక విధంగా చూసుకున్నట్లయితే గత 3-4 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగుతున్నటువంటి ద్రోణులు కానీ గాల్లో ఉన్నటువంటి అనిశ్చితి అనేది కూడా గత 4-5 రోజులుగా కొనసాగుతూ ఇటు ఉత్తర తెలంగాణ భాగంలోనూ అంతర్గత కర్ణాటక భాగంలోనూ కూడా ఒక ఉపరితల చక్రవాకం అనేది కొనసాగటం వల్ల ఒక విధంగా వీటి వల్ల ఈ యొక్క ఉష్ణ తీవ్రత అనేది గణనీయంగా పెరుగుదల అనేది కూడా కనిపించింది.
ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే దిగువలో పశ్చిమ గాలులు అలాగే నైరుతి గాలులతో పాటు ఇటు ద్రోణి అలాగే చూసుకున్నట్లయితే గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దక్షిణ ఒడిశా నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా చూసుకున్నట్లయితే తమిళనాడు వరకు కూడా ఈ యొక్క ద్రోణులు కానీ గాలిలో ఉన్నటువంటి అనిశ్చితి అనేది కొనసాగుతూ ఇది ప్రస్తుతం సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల ఇట్లాంటి వాతావరణ సూచనలు ఒక విధంగా పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా కొనసాగుతూ అట్లాగే అదే సమయంలో రాత్రి సమయంలో కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల అనేది కూడా కనిపిస్తుంది. ఒక విధంగా నిన్న నమోదైనటువంటి కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క రేంజ్ కూడా ఒక విధంగా సుమారు 25 నుంచి 29 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతల ఒక వ్యాపింపం అనేది జరిగింది. వాతావరణ పరిస్థితులు అయితే మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు. వీటిల్లో ఇంకా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. అలానే ఎల్నిగో ఎఫెక్ట్ అనేది ఇంకా త్వరలో ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావం అనేది ప్రతి ఒక్కరి పైన పడుతుందని వారు చెప్తున్నారు. దీనికి తగిన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలని వారు సూచించారు. కెమెరామ్యాన్ సుధాకర్తో తేజస్వి, 9+ న్యూస్.